గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలాగే సయాటికా గురించి తెలుసుకుందాం. ఇవి ఎందువల్ల వస్తాయి, వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఇప్పుడు నెక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. జనరల్గా నెక్ పెయిన్ అనగానే నిద్రపోయేటప్పుడు పట్టుకుంటే నెక్ పెయిన్ వస్తుంది, లేదంటే కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు నెక్ పెయిన్ వస్తుంది. కానీ కొంతమందిలో సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. సో నెక్ పెయిన్కి, జనరల్గా వచ్చే నెక్ పెయిన్కి సర్వైకల్ స్పాండిలైటిస్కి డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ జనరల్గా మనకు ఇక నిద్రలో పనుకుంటప్పుడు పెయిన్ రావడం, లేకపోతే సడన్గా పట్టేయడం, అది మోస్ట్లీ ఎప్పుడు వస్తుంది అంటే మోస్ట్లీ మనకు మసిల్ స్పాజమ్ వచ్చినప్పుడు వస్తుంది. సో ఎప్పుడైతే మసిల్ స్పాజమ్ అనేది ఎక్కువ అవుతుందో ఆ టైంలో నెక్ అనేది స్టిఫ్నెస్ అయ్యి కొంచెం పెయిన్ అనేది వస్తుంది. కానీ సర్వైకల్ స్పాండిలైసిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ బోన్స్లో చేంజెస్ ఉంటాయి. అక్కడ C1 to C7 వర్టిబ్రేస్ ఉంటాయి. ఆ వర్టిబ్రేస్లో ఎప్పుడైతే చేంజెస్ అనేది వస్తుంటుంది, అక్కడ నుంచి నర్వ్స్ ఏవైతే బయట వెళ్తాయో ఆ నర్వ్స్ అనేవి కంప్రెస్ అయ్యి అప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంటుంది. సో జనరల్గా ఏ డిస్క్ అంటే ఇప్పుడు C2, C5 అంటారు కదా, ఎటువంటి డిస్క్లకి ఈ ప్రెషర్ తగలడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది? యాక్చువల్లీ C1 to C7 లోపల ఏ డిస్క్ ప్రాబ్లం అయినా మనం సర్వైకల్ స్పాండిలైసిస్ అంటాం. కానీ ఎక్కువగా మూమెంట్ ఉన్న డిస్క్ ఏమో C4, C5, C6. సో ఈ 3 డిస్క్లు ఏమో మనకు ఎక్కువ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో ఎందువల్ల అంటారు అంత ప్రెషర్ వాటి మీద ఎందువల్ల పడుతుంది అంటారు? అంటే వర్క్ పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం వలన, లేదంటే ఇతర కారణం వలన అంటారా? ఇప్పుడు చాలా కారణం ఉండొచ్చు. ఫస్ట్ మనం చూసుకుంటే మోస్ట్లీ ఫుడ్ డైటరీలో కాల్షియం ఇంకా D3 లోపమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మోస్ట్లీ బోన్ అనేది డీజనరేట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బోన్ డీజనరేట్ అయినా స్టార్ట్ అవుతుందో మోస్ట్లీ అది బోన్ అనేది థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అది ప్రెషర్ ఏమవుతుంది మధ్యలో 2 డిస్క్ మధ్యలో కొంచెం గుజ్జు అనేది ఉంటుంది. అయితే అది ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అప్పుడు మనకు నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంటుంది. ఇంకా వేరే కారణం అంటే జర్నీ. ఈ మధ్య చాలా జర్నీ అయిపోతుంది. ఈ జర్నీలో ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో సడన్గా జగ్ తీసుకొని అక్కడ మనకు కొంచెం ఏమవుతుందో వర్టిబ్రేస్లో లిగమెంట్స్ అని ఉంటాయి. ఆ లిగమెంట్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మోస్ట్లీ అప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంటుంది. దాని తర్వాత మనం డే టు డే లైఫ్ మన మోస్ట్లీ సిట్టింగ్ పోస్చర్ ఎక్కువైపోయింది. ఈ సిట్టింగ్ పోస్చర్లో ఐ ఇంకా ఏదైతే మనం చూస్తామో బుక్ అయినా లేకపోతే కంప్యూటర్ అయినా అది మన ఐ లెవెల్లో ఉండాలి. ఐ లెవెల్ కన్నా తక్కువ ఉంటుంటే ఫస్ట్ ఏమవుతుందో మసల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ మసల్ ఎఫెక్ట్ అయినప్పుడు స్పాజమ్ రావడం, కంటిన్యూస్గా మనం స్ట్రెయిన్ అయితే స్పాజమ్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే సర్వైకల్ స్పాండిలైసిస్గా మారుతుంటుంది. ఓకే. సో సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? యాక్చువల్ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ పెయిన్ అండ్ సివియర్ ఆఫ్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత మోస్ట్లీ మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. అంటే ఇక్కడ స్పైన్ నుంచి మెల్లగా చేతులకు రావడం లేకపోతే కాళ్ళకి రావడం ఉంటుంది. దాంతోపాటు నమ్నెస్ అనేది తిమ్మిర్లు అనేది వస్తుంటుంది. దాని తర్వాత తిమ్మిరి వచ్చిన తర్వాత లాస్ట్లో మోస్ట్లీ గ్రేడ్ 4లో మనం ఏం చూస్తాం అంటే మోస్ట్లీ గిడ్డినెస్ అనేది వస్తుంటుంది. అంటే కొంచెం పైకి చూసినా కిందికి చూసినా తల తిరగడం అనేది ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ గురించి చెప్పండి. జనరల్గా బ్యాక్ పెయిన్ అందరికీ వస్తుంటుంది అనుకుంటే చాలా స్ట్రెస్కి గురవడం వల్ల ఒకటి, ప్లస్ వర్క్ ప్రెషర్ వల్ల, ఇంకోటి ఏంటి స్ట్రెయిన్, అంటే ఎప్పుడైనా వెయిట్స్ లేపినప్పుడు కానివ్వండి అప్పుడైనా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ బ్యాక్ పెయిన్కి లంబర్ స్పాండిలైటిస్కి డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ మోస్ట్లీ ఏమవుతుంది అంటే బ్యాక్ పెయిన్లో మోస్ట్లీ ఫస్ట్ స్పాజమ్తోనే స్టార్ట్ అవుతుంది. ఓవర్ లిఫ్టింగ్ వల్ల అంటే ఏ ఇండివిజువల్ అయినా ఒక స్పైన్ అనేది స్పైన్లో మనకు సర్వైకల్ స్పైన్ ఉంటుంది, థొరాసిక్ స్పైన్ ఉంటుంది, లుంబార్ స్పైన్. మోస్ట్లీ మూవబుల్ స్పైన్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ పడేది సర్వైకల్ అండ్ లుంబార్ స్పైన్. కానీ లుంబార్లో ఇంకా ఎక్కువ పడుతుంది. ఏదైనా వెయిట్ కింద నుంచి లిఫ్ట్ చేసినా లేకపోతే ఏదైనా కొంచెం స్ట్రెయిన్గా మనం స్టెప్స్ తీసుకున్నా ఆ టైంలో ఫస్ట్ మనకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడైతే సివియర్గా అంటే తట్టుకోలేకపోవడం ఎప్పుడైతే అవుతుంది ఆ టైంలో మనకు ఆ బ్యాక్ పెయిన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఫస్ట్ మజిల్ స్పాజమ్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఎక్కువ వేర్ అండ్ టేర్ అయిన వరకు ఏమవుతుంది అంటే వర్టిబ్రేస్ ఉంటాయి కదా, ఆ వర్టిబ్రేస్ అనేది డీజనరేట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా చూస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, లంబర్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఎక్కువ మంది డ్రైవర్స్కి కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి అనేసి ఎందువల్ల అంటారు? యాక్చువల్ మోస్ట్లీ ఏమంటే స్ట్రెయిన్ అన్న కంటిన్యూస్. ఇప్పుడు డ్రైవర్ ఏదైనా మనకు రోడ్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కాబట్టి అది సడన్గా చాలా లాంగ్ అవర్స్గా డ్రైవ్ చేస్తారు. దాంతోపాటు మనకు మోస్ట్లీ ఏమవుతుంది అంటే అది అప్స్ అండ్ డౌన్లో ఎప్పుడైతే జర్క్ తింటుందో
అక్కడ ఉన్న లిగమెంట్స్ అండ్ మజిల్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, దాంతో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రొలాంగ్ స్ట్రెయినింగ్, అదే మనకు వర్క్ కాబట్టి ప్రొలాంగ్ స్ట్రెయిన్ అవునా కదా, అది మెల్లమెల్లగా డీజనరేట్ అవ్వడం, అందులో ఉన్న డిస్క్లో ఉన్న కన్సిస్టెన్సీ తగ్గిపోవడం, దాంతో ఏమవుతుంది నర్వ్స్ పైన ఎఫెక్ట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో జనరల్గా పాస్ట్ హిస్టరీలో ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు జనరల్గా బ్యాక్కి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పెయిన్ రికరెంట్ అవుతుంటాయి, మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉంటాయి. సో పాస్ట్ హిస్టరీ కూడా మీరు కన్సిడర్ చేస్తారా? పాస్ట్ హిస్టరీ అనేది కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అక్కడ మనకు టోటల్ క్యూర్ ఆ టైంలో కాకపో ఉండొచ్చు. మోస్ట్లీ ఏం చేస్తారంటే ఎప్పుడైనా చిన్న పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, బ్యాక్కి దెబ్బ తాకినప్పుడు మోస్ట్లీ ఏం చేస్తారు, జస్ట్ ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చి టెంపరీ సబ్సైడ్ చేస్తాడు. కానీ అందులో ఎప్పుడైతే మోస్ట్లీ డిస్క్లో ఎప్పుడైతే మనకు ఒక కన్సిస్టెన్సీ కరెక్ట్గా అప్రోప్రియేట్గా లేనప్పుడు అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మళ్ళీ అట్లాంటి ఎపిసోడ్స్ ఎప్పుడైనా అంటే ట్రామా రావడం లేకపోతే సడన్గా జగ్ అవడం, ఓవర్ లిఫ్టింగ్ అయితే మనకు పెయిన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సో ఈ స్పాండిలైటిస్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? యాక్చువల్లీ ఫస్ట్ మనం చూస్తామంటే పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, మళ్ళీ హిస్టరీ చూసుకోము, హిస్టరీలో ఏమైనా జర్నీ హిస్టరీ ఎక్కువ ఉన్నదా, ప్రొలాంగ్ జర్నీ లేక ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది ఏమైనా ఉందో అది చూసుకుంటాం. దాంతోపాటు మనకు నమ్నెస్ ఏమైనా ఉందో చూసుకుంటాం, దాంతోపాటు రేడియేటింగ్ పెయిన్ ఏమైనా ఉందో చూస్తాం. దాని తర్వాత తిమ్మిరిలో వచ్చినప్పుడు అప్పుడు మనం లొంబార్ స్పాండిలైసిస్ లేదా సర్వైకల్ స్పాండిలైసిస్ అని డయాగ్నోస్ చేస్తాం. సో అంటే ఎక్స్రేస్ ఈజ్ ఇనఫ్ అంటారా, లేదంటే ఎంఆర్ఐ స్కాన్ అలాంటివి? యాక్చువల్లీ ఫస్ట్ ప్రిలిమినరీగా మనం చూస్తానంటే ఎక్స్రేలో మనకి ఏం చేంజెస్ కనపడట్లేవు. మోస్ట్లీ ఎక్కువ ప్రొలాంగ్ జర్నీ ఆర్ ప్రొలాంగ్ సిట్టింగ్లో ఏమవుతుందంటే మోస్ట్లీ స్పైన్ అనేది స్టిఫ్ అయిపోయి స్ట్రైట్ అయిపోతుంది. ఆ స్ట్రైట్ అయ్యే టైంలో మనం మోస్ట్లీ ఎక్స్రే ప్రిఫర్ చేస్తాం. ఆ ఎక్స్రేలో స్ట్రైట్నింగ్ ఆఫ్ స్పైన్ ఉంటే మెల్ల దాన్ని మనం ఏం చేస్తాం, సిటీ లేకపోతే ఎంఆర్ఐ అని తీస్తాం. ఎంఆర్ఐ తీస్తే బెటర్ బికాజ్ ఇట్ గివ్స్ ద డిస్క్ వాట్ ఈస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ డిస్క్ ఆల్సో. సో అందరికీ సిమ్టమ్స్ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇండివిజువల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందా? యాక్చువల్లీ ఇండివిజువల్ బేస్డే చేస్తాం. అందులో చూస్తాం అంటే ఇప్పుడు మనకు డ్రగ్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ నమ్నెస్ ఉంటే డ్రగ్స్ వేరే మారుతాయి, మళ్ళీ ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు డ్రగ్స్ వేరే మారుతాయి. టైం అంటే ఏ పోస్చర్లో ఎక్కువ వస్తుందో అవి చూసి కూడా మనం మెడిసిన్ అనేది ఇస్తాం. సో ఇండివిజువల్గా ఏ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం మెడిసిన్ ఇస్తాం. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సుజాత గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదే కొంచెం నడుములు బాగా నొప్పులు వేస్తాయి సార్, మామూలుగా మళ్ళీ మెడలు కూడా మస్తు గుంజుతాయి చాలా సేపు. ఎన్నాళ్ళ నుంచి ఉంది నొప్పి? ఈ బ్యాక్ పెయిన్ అయితే చాలా రోజుల నుంచి ఉంది సార్, దాదాపు ఇప్పుడు ఒక 2 years దాకా. ఓకే. మ్యారీడా? అవును సార్, మ్యారీడ్. సిజేరియన్ సెక్షన్స్ ఏమైనా అయ్యా? సీజరిన్ అంటే ఏం లేదు సార్, ఒకసారి అబార్షన్ అయింది సార్. ఓకే. ఏ మంత్లో అబార్షన్ అయింది? అంటే ప్రెగ్నెన్సీ పోయింది సార్ 5 months లో. ఓకే. 5 months సార్. ఓకే. తిమ్మిర్లు ఏమైనా ఉంటున్నాయి? కాళ్ళు మాత్రం మస్తు తిమ్మిర్లు సార్, తిమ్మిర్లు వస్తాయి, ఇట్లా తులుకున పొడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే. మోస్ట్లీ బ్యాకే ఉంటుందా, మెడ కూడా అట్లనే తిమ్మిర్లు ఇంకా నమ్నెస్ ఉంటుందా? మెడలు మాత్రం నొప్పి లేదు, తిమ్మిర్లే ఉండదు సార్. మామూలుగా ఇంకా చాలా సేపు ఇట్లా కూర్చున్నామంటే ఆ వెయిట్ మొత్తం ఇట్లా పడేసి ఇంకా బాగా నొప్పి వస్తుంటాయి. ఇంకా ఈ 1 week నుంచి అయితే బాగా సఫర్ అవుతుంది సార్, బాగా హెడేక్, మెడలు బాగా గుంజుతున్నాయి. ఓకే. ఈ హెడేక్ కూడా సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే మెడ నొప్పి వల్ల కూడా రావచ్చు. సో మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్. మోస్ట్లీ ఇది లుంబార్ స్పాండిలైసిస్ లాగా అనిపిస్తుంది, దానికి తగిన డయాగ్నోసిస్ ఇంకా ట్రీట్మెంట్ మనము చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ కూడా కావాలి. సో బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేయడం చాలా బెటర్ అని. ఓకే. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ వివేక్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. అదే మేడం. హలో హలో నమస్కారం సార్. చెప్పండి. సార్ ఇప్పుడు నాకు 1 year అవుతుంది సార్, అది నొప్పి వచ్చి సయాటిక్ వచ్చింది ఆల్రెడీ. ఓకే. వచ్చి ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్ వెళ్తే సర్జరీ చేసింది. ఓకే. సర్జరీ చేసినప్పుడు నుండి ఏమవుతుందంటే మా నడుమొత్తి ఇక మళ్ళీ సేమ్ ఆగిగానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మార్పు ఏం లేదు. సైడ్ కూడా అట్లనే ఉంటుంది, మళ్ళీ సేమ్ టిమిల్ రావడం, స్పర్శ కూడా కాదు మామూలుగా. ఏ కాలుకి వస్తుంది మోస్ట్లీ? మోస్ట్లీ రైటే సార్. మోస్ట్లీ రైటే వస్తుంది. లెఫ్ట్లో ఉండేనా ముందు?
ముందు లెఫ్ట్ లేదు సార్, ఇప్పుడు కూడా లేదు సార్, ఓన్లీ రైటే అది. ఓన్లీ రైటే. ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు? సార్ నేను అంటే నాకు అంతకుముందు ఒక 5 years నుండి కొంచెం మామూలుగా నడుమొస్తే ఉండేది అంతేగాని అప్పుడు కొంచెం రన్నింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేది. ఓకే. మోస్ట్లీ ఇప్పుడు సయాటికా అంటే ఒక్కో నర్వ్ అని ఉండదు. యాక్చువల్లీ L4, L5 అండ్ S1 అని 3 బ్రాంచెస్ నుంచి వచ్చి అది కంబైన్ అయ్యి సయాటికా లాగా మారుతుంది, సయాటికా నర్వ్ లాగా మారుతుంది. అయితే ఎప్పుడైతే ఆ కంబైన్ నర్వ్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో సయాటికా లాగా డెవలప్ అవుతుంది. సో అది వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు ఏదో 2 డిస్క్ లేకపోతే ఏదో ఒక 1 డిస్క్ చేసిండొచ్చు, దానివల్ల అది కంప్లీట్ క్యూర్ అనేది రాలేదు. దానికి హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నది, దానికి కంటిన్యూస్గా వాడాలి. ట్రీట్మెంట్ ఉన్న చాలా డేస్ వాడాలి, వాడితేనే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇందాక కాలర్ సయాటికా పెయిన్ గురించి చెప్తున్నారు. సో అసలు సయాటికా పెయిన్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్లీ సియాటికా అంటే అది ఒక నర్వ్. ఆ నర్వ్ ఎలా ఒరిజినేట్ అయ్యేదంటే L4, L5, L6, S1 ఆ మూడుట్ల నుంచి ఎప్పుడైతే మనకు నర్వ్స్ కంబైన్ అయ్యి సయాటికా నర్వ్ అని స్టార్ట్ అవుతుంది. ఆ సయాటికా నర్వ్ ఎప్పుడైతే ఆ మూడుట్లో ఏది కంప్రెస్ అయినా ఆ సయాటికా నర్వ్ అని ఎక్సైట్ అయ్యి మనకు పెయిన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే మనకు రైట్ సైడ్ అయినా రావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు. సో మోస్ట్లీ పెయిన్ ఎలా ఉంటుంది అంటే హిప్ నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ హిప్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా కాళ్ళ కింద ఫుట్ దాకా పాకుతుంది. దాంతో పెయిన్తో పాటు చాలా నమ్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది, అంటే తిమ్మిర్లు, ఏమొద్దు వారణ అవన్నీ స్టార్ట్ అవుతుంది. సో అది మనం చూసుకొని సయాటికా అని డయాగ్నోస్ చేస్తాం. సో చాలామంది సయాటికా పెయిన్ వల్ల చాలా రకాలైన ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మసాజెస్ కూడా చేయించుకుంటారు, కానీ వాళ్ళకి అంత రిజల్ట్స్ కనిపించవు. సో హోమియోలో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? యాక్చువల్లీ ఫస్ట్ మనం ఇండివిజువల్గా బేస్ చేసుకొని అది ట్రామాతో వచ్చిందా లేకపోతే దానికి ఏమైనా ప్రొలాంగ్ సిట్టింగ్ కాజ్ ఉందా, దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ కూడా చెప్తాము. దాంతో హోమియోపతిలో మోస్ట్లీ ఏంటంటే ఇండివిజువల్గా పెయిన్ ఇంకా నమ్నెస్ రిలీఫ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నేను గోదావరి కంచెల్ ఎండి ఇబ్రాహీం అండి. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు ఈ మన స్పైనల్ ఆపరేషన్ అయిందండి. ఓకే. హలో చెప్పండి. ఇది నడుము ఆపరేషన్ అయింది, అందులో రాడు ఉన్నదండి. ఓకే. దాని గురించి మరి మనకు ఫర్దర్ ఏమన్నా సయాటిక్ అనే వ్యాధి ఏమన్నా వస్తుందా అండి? రాడ్ వల్ల సయాటికా వ్యాధి ఏం రాదండి. యాక్చువల్లీ రాడ్ ఏదైతే ఉంటే దాన్ని ఇంప్లాంట్ చేస్తారు. ఆ ఇంప్లాంటేషన్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే సయాటికా నర్వ్ డిస్టర్బ్ కావచ్చు, కానీ దానివల్ల ప్రాబ్లం రావడం అనేది ఉంటుందండి. ఓకే. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? జనరల్గా బోన్స్కి సంబంధించింది కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు అంటారా? ఓకే, అంటే ఇది డిపెండ్స్ అపాన్ అక్కడ బోన్ ఎఫెక్ట్ అయిందా. ఇప్పుడు సియాటికా అంటే బోన్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఎక్కువ మోస్ట్లీ డిస్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే డిస్క్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందో దానికి మనం మోస్ట్లీ కాల్షియం ఫుడ్, దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ ఈ మధ్యలో సెడెంటరీ లైఫ్ ఎక్కువై మోస్ట్లీ అదే దానిపైన ప్రెషర్ పడి మనకు పెయిన్ అనేది వస్తుంది. అయితే డైట్లో మోస్ట్లీ కాల్షియం ఇంకా విటమిన్ D3 మనం రికమెండ్ చేస్తాము. D3లో కూడా మోస్ట్లీ మనం సన్కి మార్నింగ్ టైం సన్ దగ్గర ఉంటే బెటర్, అదే బెటర్ మనకు విటమిన్ D3 సోర్స్. ఇంకా కాల్షియం రిచ్ డైట్ స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అవి తీసుకోవడం మంచిదండి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్, మాకు ఇప్పుడు ఈ వెయిట్ లేపితే వెనుక బ్యాక్ పెయిన్ ఇట్లా నరం దొడ్డుగా అవుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఇది? ఇది ఒక 2 years క్రితం నుంచి అవుతుంది. ఓకే, అక్కడ నరం అనేది లావ్ అవుతుందా, ఇంకా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సార్, ఇప్పుడు నరం ఇట్లా దొడ్డుగా అయినప్పుడు ఇట్లా వంగినట్టుగా ఇక ముసలం లాగా నడవడం అవుతుంది. ఓకే, ఇంకేముంది, నొప్పి ఏమైనా ఉంటుందా? నొప్పి చాలా నొప్పి ఉంటుంది సార్. అంటే ఇట్లా అనగబట్టినప్పుడు వెనకాల నొప్పి ఉంటుంది. ఓకే, అంతవరకే. ఎప్పుడన్నా ఎక్స్రే లేకపోతే MRI ఏమైనా తీయించారా? ఎక్స్రే తీపించాం సార్. ఎక్స్రే ఏం లేదని చెప్పారు. ఓకే, యాక్చువల్లీ ఇది మోస్ట్లీ డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ కంప్రెషన్ అనే అయిండొచ్చు. సో అందుకొంచెం ఎప్పుడైతే మనం కింద వంగుతామో బెండ్ అవుతామో మోస్ట్లీ ఆ టైంలో ఏమవుతుంది, నర్వ్ అనేది కొంచెం దగ్గర వస్తుంది, దాంతో కొంచెం కంప్రెస్ అయ్యి పెయిన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంటుంది. సో దీన్ని కరెక్ట్గా MRI తీయించి డిస్క్ బల్జ్ ఉందా లేకపోతే డిస్క్ కంప్రెషన్ ఉందా చూసుకొని దాన్ని డయాగ్నోస్ చేయడం బెటర్ అండి.
జనరల్గా డిస్క్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్లో సర్జరీస్ చేస్తూ ఉంటారు, బట్ సర్జరీ లేకుండా హోమియోలో ట్రీట్మెంట్ ఉందంటారా? యాక్చువల్లీ అలా పర్సంటేజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ అక్కడ 20 to 80% వరకు అయితే మనం హోమియోతోని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. 80 కంటే ఎక్కువ మనకు కంప్రెషన్ అయ్యి నమ్నెస్ అయ్యి ఎప్పుడైతే వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనకు సర్జరీ అనేది ఇంపార్టెంట్. సో రికరెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయంటారా హోమియోపతి మెడిసిన్ వల్ల? యాక్చువల్ ఫస్ట్ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంటుంది, రికరెంట్ అనేది చాలా తక్కువ అవుతాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద దేర్ సెడెంటరీ హ్యాబిట్. ఇక అదే సెడెంటరీ హ్యాబిట్ మెయింటైన్ చేసి వర్క్ లేకుంటుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ట్రీట్మెంట్తో పాటు మీరు ఇంకా ఏ విషయాల్లో అడ్వైస్ చేస్తూ ఉంటారు? ఇందాక డైట్ చెప్పారు, తర్వాత లైఫ్ స్టైల్ చెప్పారు, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఏంటి? యాక్చువల్ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం చాలా బెటర్. అంటే డైలీ ఒక 10 minutes or 15 minutes స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, లేకపోతే కొన్ని స్పెషలైజ్డ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్ ఈ డైట్ ఇంకా ట్రీట్మెంట్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి మేడం. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇది నాది ఇక్కడ బ్యాక్ అండి, ఇక్కడ ఇది మన మన బటక్స్ మీద మిడిల్ లో ఓకే, లైట్ గా పెయిన్ వస్తుంది మేడం. ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 1 year నుంచి ఉంది మేడం. ఓకే, ఒకటే స్పాట్లో వస్తుందా, లే అది రేడియేట్ అవ్వడం లేకపోతే కిందికి పాకడం? రైట్ కొంచెం లైట్ గా ఇది రైట్ సైడ్ లెగ్ లో కొంచెం ఇది లాగినట్టు అనిపిస్తుంది సార్. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంటుంది? పామ్ వరకు కింద ఇక్కడ మిడిల్ ఫింగర్ కు అప్పుడన్నా జస్ట్ అట్లా పెయిన్. ఓకే, ఎక్కువ నడుస్తే నొప్పి ఎక్కువ కావడం ఏమైనా జరుగుతుందా? నడిస్తే కదా సార్, ఇప్పుడు పడుకున్నప్పుడు కొంచెం మార్నింగ్ లేగానే కొంచెం డిసీనెస్ లేకపోతే ఇట్లా అనిపిస్తుంది సార్. ఓకే, స్టిఫ్నెస్ అనేది ఉంటుందా మార్నింగ్ ఉన్నప్పుడు? స్టిఫ్నెస్ అనేది కొద్దిగా ఉంటుంది సార్ కొంచెం. అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది, అంటే లైట్గా నర్వ్ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి మనం తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. దాంతోపాటు కొంచెం డైట్ ఇంకా మన ఎక్సర్సైజ్ కూడా పాటిస్తే తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ బ్యాక్ పెయిన్ వల్ల కానివ్వండి, నెక్ పెయిన్ వల్ల కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? యాక్చువల్లీ మోస్ట్లీ నెక్ పెయిన్ వల్ల మోస్ట్లీ మేజర్ కాంప్లికేషన్ ఏదంటే గిడ్డినెస్ అనేది వస్తుంటాయి. ఆ గిడ్డినెస్ వచ్చి మళ్ళీ ఎక్కడైనా పడిపోవచ్చు, అదొకటి మనం జాగ్రత్తగా. ఇంకా రేడియేటింగ్ పెయిన్ ఉంటే అది నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి కాలు చేతులు పడిపోవడం అనేది అవ్వచ్చు. సో ఈ టూ కాంప్లికేషన్ చాలా డేంజర్. ఇది అంతదాకా పోకముందే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా బెటర్ అండి. ఓకే, సో డాక్టర్ డిస్క్ హర్నియేషన్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్ డిస్క్ హర్నియేషన్ ఇస్ నథింగ్ బట్ డిస్క్ బల్జ్. డిస్క్ అనేది ఒక అలైన్మెంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ అలైన్మెంట్ అనేది లూజ్ అవుతుంది, మెయిన్లీ ఏమవుతుంది అంటే మోస్ట్లీ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ లూజ్ అవుతుందో డిస్క్ అలైన్మెంట్ అనేది లూజ్ అవుతుంది. అయితే ఆ డిస్క్ అలైన్మెంట్ లూజ్ అయినప్పుడు డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. అయితే ఆ బల్జ్ని మనం హర్నియేషన్ అని చెప్తాం. సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోలో? యాక్చువల్లీ మోస్ట్లీ ఏం చేస్తామంటే అక్కడ మోస్ట్లీ డిస్క్ కన్సిస్టెన్సీ పెంచడానికి మెడిసిన్స్ ఇస్తాము. దాంతోపాటు ఈక్విలిబ్రియం అంటే లిగమెంట్ ఇంకా మసిల్స్ అక్కడ సపోర్ట్ చేస్తాయి డిస్క్కి, దాని స్ట్రెంథనింగ్కి మోస్ట్లీ మెడిసిన్స్ ఇస్తాం. సో జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ ఉంది హోమియోపతిలో, అంటే హోమియోపతిలో మెడిసిన్ వాడిన తర్వాత రిజల్ట్స్ వెంటనే కనిపించవు, కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది అనేసి, అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ద డిజీజ్. ఇప్పుడు డిజీజ్ 2, 4, 5 years నుంచి అంటే చాలా క్రానిక్గా ఎఫెక్ట్ అయి ఉంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే అక్కడ డిస్క్ కన్సిస్టెన్సీ పెంచాలి, మసల్ స్ట్రెంత్ చేయాలి, లిగమెంట్ స్ట్రెంత్ చేయాలి. సో దానికి తొందరగా రిజల్ట్ అనేది రావద్దు. ఇంకా మోస్ట్లీ 2-3 months నుంచి బాధపడుతున్నారంటే దాంట్లో గ్రేడ్ చూసుకుంటే ఏ గ్రేడ్లో అది ఎఫెక్ట్ అయింది, ఆ గ్రేడ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది అంత తొందరగా ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, సురేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. మాకండి న్యూరో ప్రాబ్లం ఉండండి మాకు కొద్దిగా. ఓకే, వెన్నుముకకు దగ్గర కొద్దిగా ట్యూమర్ లాంటిది అయింది నరానికి. ఓకే, దానికి సర్జరీ చేశారండి ఇంతకు ముందు, ఆర్థోపెడిక్ సర్జరీ చేశారు దానికి. ఓకే, చెప్పండి. సర్జరీ చేసి సర్జరీ రాంగ్ జరిగిందని చెప్పారండి డాక్టర్లు. న్యూరో సర్జరీ చేసేది ఆర్థోపెడిక్ చేశారని. ఓకే, హలో హలో, చెప్పండి అండి. చేసిన దానికి ఆయన సర్జరీ చేసిన తర్వాత మంచిగా నడిచేవాడిని, నా కాళ్ళు చచ్చిపడిపోయాయండి మొత్తం టోటల్ గా. అయితే నడవడానికి రాకపోతే ఉస్మానియాలో న్యూరో సర్జరీకి సంప్రదించామండి మేము. ఓకే, ఆయన ఇచ్చిన మందుల వల్ల ఇప్పుడు నాకు పది క్యూర్ అవుతుంది. మీ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అని ఫోన్ చేసి తెలుసుకున్నామని. యాక్చువల్లీ అది ఇప్పుడు కాలు పడిపోయినాయి అంటే అక్కడ నర్వ్ ఏదో
మొత్తం అంటే నర్వ్లో కొంచెం డిసెక్షన్ అనేది జరిగి ఉండొచ్చు. ఎప్పుడైతే నర్వ్ ఆడ సప్లై కట్ అవుతుందో అక్కడ వీక్నెస్ ఇంకా ఇక పడిపోయినట్టు అయిపోతుంది. సో అది సర్జరీ చేసినప్పుడు కరెక్ట్గా చేయకుంటే ఏదో నర్వ్ని డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మేము 100% అని ఇవ్వలేము, ఎందుకంటే అక్కడ నర్వ్ అనేది ఏదో పోయిండొచ్చు. సో దాన్ని మనం చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దాన్ని నర్వ్ ఎంత డిస్టర్బ్ అయిందో అది చూసుకున్న తర్వాతనే దానికి చెప్పొచ్చండి. సో డాక్టర్, చాలా మటుకు లంబర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు సయాటికా పెయిన్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే బోత్ ఆర్ కనెక్టెడ్ అంటారా? యాక్చువల్లీ లంబార్ అంటే L1, L2, L3, L4, L5. సో ఇది లంబార్ స్పైన్ అంటాం. అయితే ఇందులో ఎప్పుడైతే మనకు ఎఫెక్ట్ అవుతుందో దాన్ని లంబార్ స్పాండిలైసిస్ అంటాం. సయాటికా నర్వ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్, అంటే మోస్ట్లీ సయాటికా నర్వ్ L4, L5 అండ్ S1 నుంచి ఫామ్ అవుతుంది. సో అదే ఫామ్ అవుతుంది, అక్కడి నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని సయాటికా అని చెప్తాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? మోస్ట్లీ మనం కేర్ తీసుకున్నదంటే ఫస్ట్ మనకు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు ప్రొలాంగ్ సిట్టింగ్ అయినా కూడా కొంచెం ఒక 1 అవర్కి 1.5 అవర్కి ఒక 10 మినిట్స్ వాక్ లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకోవడం బెటర్. దాంతోపాటు మనకు పొద్దున 10 మినిట్స్, ఆఫ్టర్నూన్ 10 మినిట్స్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే అది కూడా చాలా మంచిది. దాంతోపాటు డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకా జర్నీలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటిస్తే బెటర్. సో లేడీస్లో చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి సిజేరియన్ అవ్వచ్చు, కొంతమందికి నార్మల్ డెలివరీ అవ్వచ్చు. కాకపోతే డెలివరీ అయిన తర్వాత నుంచి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎందువల్ల అంటారు? యాక్చువల్లీ డెలివరీ మోస్ట్లీ సిజేరియన్ తర్వాత మోస్ట్లీ డెవలప్ అవుతుంటాయి. ఎందుకంటే లూంబార్ స్పైన్లో మనము అనెస్థీషియా అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే అనెస్థీషియా ఇంజెక్ట్ చేస్తారో ఆ టైంలో బెటర్ ఉంటుంది, కానీ అక్కడ డిస్క్లో ఉన్న కాంపోజిషన్ అనేది దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ఆ కాంపోజిషన్ అనేది ఆల్టర్ అవుతుంది, పెయిన్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది డిస్క్ బల్జ్ అనేది స్టార్ట్ అయ్యడం అవుతుంది. దాంతోపాటు నర్వ్ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకొంచెం మోస్ట్లీ లేడీస్లో ఆఫ్టర్ సిజేరియన్ ఇట్ స్టార్ట్స్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నేను మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు మెడకు నొప్పులుంటే నేను ఆర్టీసీ డ్రైవర్ అండి. ఓకే, నేను ఆల్రెడీ హాస్పిటల్ పోయి చూపించుకుంటేను నిమ్స్కి పంపించారండి. ఓకే, ఎంఆర్ఐ చేపిస్తే C4, C5, C6 అని బోన్స్ అరిగినాయని చెప్పారండి. ఓకే, అది ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా తగ్గలేదండి. 3 నెలలు సిక్లో ఉండి కూడా తీసుకున్నాను, తగ్గలేదు. ఓకే. అది డ్రైవింగ్ ఇంకా చేస్తున్నారా? దాంట్లో ఉన్నాను. డ్రైవింగ్ ఇంకా చేస్తున్నారా? చేస్తూనే ఉన్నాను సార్. ఇప్పుడు ఒక 15 రోజులు అవుతుంది. ఇప్పుడు 3 నెలలు ఇంటి దగ్గర ఉండి కూడా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ అట్లా చేస్తా ఉన్నాను. ఓకే, డ్రైవింగ్ చేసినప్పుడు కాలర్ బెల్ట్ అనేది ఉంటుంది, అది యూజ్ చేయాలి. పెట్టుకుని చేస్తున్నాను. ఓకే, దాంతోపాటు కొంచెం హోమియో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. కొంచెం లాంగ్గా తీసుకోవాలి ట్రీట్మెంట్. ఫస్ట్ అక్కడ బొక్కలు అడగడం అనేది కొంచెం తగ్గుతుంది, దాని తర్వాత పెయిన్ అనేది తగ్గుతుంది అండి. డాక్టర్ గారు, కొంతమందికి తిమ్మిర్లు బాగా వస్తుంటాయి, కాళ్ళకి కానివ్వండి, చేతులకు కానివ్వండి. కొంతమంది సరిగా నుంచొని కూడా లేరు, ఎందువల్ల అంటారు? యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే నర్వ్ కంప్రెషన్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుంది ఆ టైంలో అయితే మనకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ తిమ్మిర్లు అనేది ఎక్కువ వస్తుంటుంది. దాంతోపాటు మనకు ఏమవుతుందంటే మన స్పైన్ పొజిషన్ అనేది మారిపోతుంది. అంటే స్పైన్ అంత కరెక్ట్గా పెట్టలేరు, ఎందుకంటే ఆ కండిషన్లో మోస్ట్లీ ఏమవుతుందంటే ఆ పొజిషన్లో వాళ్ళకు కంఫర్టబుల్ ఫీల్ కారు. సో ఆ కంఫర్టబుల్ని రైజ్ చేయడానికి వాళ్ళు కొంచెం వంగడమో లేకపోతే సరిగా నిల్చోలేకపోతారు. సో ట్రీట్మెంట్తో పాటు ఇందాక మీరు చెప్పారు డైట్ విషయంలో కేర్ తీసుకోవాలి, ప్లస్ లైఫ్ స్టైల్ విషయంలో కేర్ తీసుకోవాలనేసి. కానీ అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నా కూడా కొంతమందికి పర్మనెంట్ రిజల్ట్స్ కనిపించవు, ఎందువల్ల అంటారు? యాక్చువల్లీ అక్కడ మోస్ట్లీ డీజనరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే డిస్క్లో డీజనరేషన్ జరిగి మళ్ళీ డిస్క్లో మనకు స్పైన్లో ఏదైతే బోన్ ఉంటుందో ఆ బోన్లో కూడా డీజనరేషన్ జరిగితే అది కొంచెం ఎప్పుడు మనకు మూవేబుల్ జాయింట్ అనమాట, ఎక్కువగా యూజ్ చేసే జాయింట్. సో పర్మనెంట్గా రిలీఫ్ అనేది రాదు కొందట్లో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి కాళ్ళు అరే చేతులు కానీ నడుస్తూ ఉంటే కొంచెం వీక్నెస్ ఉండేది సార్, అటు ఇటు కొంచెం స్లిప్ అయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అదే డాక్టర్ని అడిగితే బి కాంప్లెక్స్ విటమిన్ లోపంగా వస్తా అన్నారు సార్. అంటే వాడుతున్నా, అప్పుడప్పుడు వాడుతున్నా, కొంచెం మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది సార్. అట్లనే వీక్నెస్ నడిచినప్పుడు చేతులు తిప్పుతా ఉంటే గాలిలో తిప్పినట్టు తేలికగా ఉన్నట్టు
ఓకే కాలు నడుస్తా ఉంటే అటు ఇటు కొంచెం స్లిప్ అయినట్టు అనిపిస్తా ఉంది, గ్రిప్ తగ్గినట్టు అనిపిస్తుంది సార్. ఓకే ప్రాబ్లం ఏంటి సార్ అసలు నాకు అర్థమైతలేదు. ఓకే నడవడంలో కరెక్ట్ నడవగలుగుతున్నారా లే ఒక్కొక్కసారి స్లిప్ అవుతుందా? నడుస్తున్నా సార్, నడుస్తున్నా కానీ కొంచెం వీక్నెస్ ఉన్నది సార్ కాళ్ళు. ఓకే ఎప్పుడైనా ఎంఆర్ఐ గిట్ట తీయించారా? ఏం తీపియలేదు సార్. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ అంటే నర్వ్ న్యూరోపతి అని చెప్తాము. నర్వ్ బలహీనత వల్ల మోస్ట్లీ కంప్లైంట్ అరైజ్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ బలహీనత అంటే డెఫిషియన్సీ వల్ల వస్తుందా లేకుంటే స్పైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అది రూల్ అవుట్ చేసుకోవాలి. అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇది ఏంది ప్రాబ్లం అని. సో డాక్టర్ ఇందాక మీరు డీజనరేషన్ గురించి చెప్పారు, అసలు ఎందుకు వల్ల డిస్క్ డీజనరేట్ అవుతుంది? యాక్చువల్లీ మోస్ట్లీ చాలా కండిషన్ వస్తాయి. ఫస్ట్ ఏమవుతుంది ఎక్కువ వేర్ అండ్ టేర్ ఉండడం అంటే ఎక్కువ యూజ్ అయిన వల్ల ఏమవుతుందంటే మనకు కాల్షియం ఎంత కావాలో విటమిన్ D3 ఎంత కావాలో అది బాడీలో సప్లై కాదు. సో డిస్క్ అనేది కాల్షియం ఎక్కడ ఉంటుందో అక్కడ డీజనరేట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొలాంగ్ వర్కింగ్ వల్ల కూడా మనకు ఏమవుతుంది అంటే ఒక సిట్టింగ్ పోస్చర్లో కరెక్ట్ లేకుండా అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్క స్పైన్ పైన ఎక్కువ మనకు బరువు వచ్చేసి దాంతోపాటు మనకు డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా కొంత ఏజ్ పరంగా అంటే 40-50 దాటిన తర్వాత మోస్ట్లీ ఏమవుతుంది అంటే నర్వ్ డీజనరేషన్ అని ఎక్కువ మోస్ట్లీ ఏమవుతుంది బోన్ డీజనరేషన్ అని స్టార్ట్ అవుతుంది. సో మీరు 40-50 అని చెప్పారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే బిలో 30 years వాళ్ళలో కూడా డీజనరేషన్ సమస్యలతో వస్తున్నారు. ఎందువల్ల అంటారు? అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు? యాక్చువల్లీ మోస్ట్లీ ఈ మధ్య 30 నుంచే స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మనకు కరెక్ట్గా ఎక్సర్సైజ్ అనేది లేదు, దాంతోపాటు కాల్షియం ఇంకా విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. మోస్ట్లీ D3 డెఫిషియన్సీ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఆ D3 డెఫిషియన్సీ ఎక్కువ అయ్యే వల్ల కాల్షియం అనేది అబ్జర్వ్ కాదు, దాంతో డీజనరేటెడ్ అనడం స్టార్ట్ అవుతుంది. సో చిన్నపిల్లల్లో కూడా ఇటువంటి విటమిన్ D డెఫిషియన్సీ వల్ల ఇప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మటుకు చిన్నపిల్లలు ఈ జాయింట్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? అంటే ప్లే గ్రౌండ్లో ఆటలు ఆడకపోవటం వల్ల అంటారా? అంటే ఇంట్లోకే పరిమితం అయిపోయారు, అంటే జస్ట్ ఓన్లీ వీడియో గేమ్స్ కానివ్వండి ఫోన్స్లో గేమ్స్ ఆడుకోవటం వల్లనే సరిపోతుంది వాళ్ళంతా. స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఆడుకుంటున్నారు. దానివల్ల విటమిన్ D డెఫిషియన్సీ వస్తుందంటారా? దానివల్ల మోస్ట్లీ అదే మోస్ట్ ఎఫెక్ట్. మోస్ట్లీ సెడెంటరీ బయట వెళ్ళరు, అపార్ట్మెంట్స్లో ఉంటారు. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే మనకు డైరెక్ట్ సన్ అనేది బాడీ పైన పడదు. ఆ టైంలో మనకు మోస్ట్లీ విటమిన్ D3 అనేది కన్వర్ట్ కాదు, కాల్షియం అనేది అబ్జర్వ్ కాదు, దాంతో మనకు ఎఫెక్ట్ అనేది అవడం స్టార్ట్ అవుతుంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఇది ఇవాళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.